చెప్పండి అంకుల్, నిన్న చూస్తే మాత్రం అంటే ఎంతున్నా ఎవరున్నా కన్నా కొడుకుని తీసుకురాలేరు, ఆ ఆవేదన తీరవలేనిది అనమాట. సో అంటే ఎలా ఉండేవాడు చందు మీతో? మాకు 5 సంవత్సరాల తర్వాత మా దగ్గర రావడం లేదు, భార్య పిల్లలను చూడడం లేదు. కనీసం మాకు కలిసింది అతను 16వ తారీఖు రోజు, 17వ తారీఖు రోజు కలిశాడు. ఇంటికి వచ్చాడు, మా దగ్గరికి వచ్చాడు. ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే 10 మంది సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అని అన్నాడు, డాడీ నేను పవిత్ర జగన్ దగ్గరికి పోతా, నేను ఉండలేను, బ్రతకలేను, నాకు 2 రోజులు అవకాశం దొరికింది, 2 రోజుల తర్వాత నేను ఉండడం లేదు, నేను వెళ్ళిపోతున్నా, నా భార్య పిల్లల్ని మీ పిల్లలాగా చూసుకోమని చెప్పడం జరిగింది. నేను అలాగ వాగ్దానం చేసిన తర్వాత నేను మళ్ళీ బెదిరించా, ఏందిరా ఏం మాట్లాడుతున్నావు అని అటువంటి విషయాలు మాట్లాడేసి కావు కదా, నేను ఉట్టిగానే అన్నా అని అన్నాడు. మళ్ళీ 10 మంది పెద్దల సమక్షంలో చెప్పిన పెద్దలు కూడా కోప్పాడారు, ఎందుకు అలా చేయొద్దు చంద్రకాంత్, అట్లా చేయొద్దు అట్లా ఎందుకు అనుకుంటా, లేదు నేనేమి అంత పిరికొన్నా, నేను అంత స్ట్రాంగ్ మనిషి, నేను ఎందుకు చేసుకుంటా అని చెప్పాడు జరిగింది. తర్వాత రోజు మళ్ళీ 17వ తారీఖు పొద్దున వచ్చాడు. వచ్చిన తర్వాత చెల్లితో మాట్లాడాడు, ఏడిపోతున్నాడు అన్న అంటే, ఇట్లా మన కారు డ్యామేజ్ అయింది కదా, దానికి ఇన్సూరెన్స్ కాగితాలు తీసుకురావాలి, పేపర్ తీసుకురావాలి, డబ్బులు తెచ్చుకోవాలి అని చెప్పిపోవడం 9:45 ఉదయం జరిగింది సార్. ఆ జరిగిన తర్వాత 9:45 నుంచి ఇక్కడ నుంచి తన ఫ్లాట్కి వెళ్ళాడు. తన ఫ్లాట్కి వెళ్తే వాచ్మెన్ నాడు పిలిచిన తర్వాత తాళం చెయ్యి బాబు, తాళం చేశాను, నా డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాడు అతను. సార్ చందు సార్ నమస్కారం చెప్పి డోర్ ఓపెన్ చేసి, సార్ టిఫిన్ తేవాలా, కాఫీ తేవాలా, ఏమైనా తేవాలంటే లేదు అన్నీ చేసి వచ్చాను, అంత అవసరం ఉంటే నేను చెప్తాను చెప్పడం జరిగింది. అక్కడికి అతను పోయాడంట, ఇతను లోపలికి పోయి గుల్లం పెట్టుకున్నాడు, అక్కడికి చెప్పాడు అతను. తర్వాత మేము సాయంత్రం 3, 4, 5 వరకు ఏ ఇంటిమేషన్ లేదు. ఎంతమంది దోస్తులు అంతమందికి మేము ఫోన్లు చేయడం జరిగింది, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఎందుకంటే మా దగ్గర లేడు, మేము కూడా ఫోన్లు చేసిన ఎత్తుతలేడు అని చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రం 4 తర్వాత మా కోడలు గారు శిల్ప గారు ఏం చేశారు, 2-3 పిల్లల్ని పిలిపించి అక్కడికి ఫ్లాట్కి పంపడం జరిగింది. ఫ్లాట్కి పంపించడం తర్వాత వాచ్మెన్ తీసుకుపోయాడు. వాచ్మెన్ తీసుకుపోతే ఫ్లాట్కి పోదామంటే, బాబు నేను రాను, నేను తీయను, ఎవరైనా పోలీస్ కంప్లైంట్ చేశాను నేను వాచ్మెన్ని, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అడగండి అని చెప్పాడు. ఆ పిల్లలకు తోడి వాళ్ళు రూమ్ ఇరగొట్టనియలేదు, తీయనియలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి 3 పిల్లలతో మాట్లాడడం జరిగింది. మీరు ఏమవుతారని, ఫ్రెండ్స్ మేము యాజ్ పర్ రూల్గా మేము ఫ్రెండ్స్కు అని ఎవరు వస్తే మేము డోర్ తీయలేము చేయలేము, వాళ్ళ పేరెంట్స్ మదరు ఫాదరు అన్న అక్క చెల్లి ఎవరు వచ్చినా మేము తీస్తాము చెప్పడం జరిగింది. నాకు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు అక్కడ నుండి, సార్ మీరు ఎక్కడ సార్, మీరు చందుగాలి డాడీ అంటే, సార్ మీరు ఇక్కడ రాగలుగుతారంటే దారిలో ఉన్నారు సార్ అని చెప్పి ఒక ఫ్రెండ్ని తీసుకొని పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్ళి మాట్లాడడం జరిగిన తర్వాత ఫ్లాట్కి తీసుకెళ్లారు. ఫ్లాట్కి తీసుకెళ్ళి ఓపెన్ చేయించాను. ఓపెన్ చేసిన తర్వాత నా వెంబడి వచ్చిన వాళ్ళు పిల్లల్ని దింపిపించారు. వాళ్ళు నేను ఓపెన్ చేయగానే చూశాను, బాల్కనీలో బాడీ హ్యాంగింగ్ అయి ఉంది. హ్యాంగింగ్ దింపమని చెప్పారు. వాళ్ళు ముగ్గురు పిల్లలు వెంబడి వచ్చిన వాళ్ళు దింపడం జరిగింది. దింపి ఒక బెడ్షీట్లో పండబెట్టారు, ప్యాంట్ షర్టు మొత్తం విప్పారు, ఏమైనా దెబ్బలు ఉన్నాయంటే దెబ్బలు ఇక్కడ ఏం లేవు, పుట్టుమచ్చలు చూశారు. అంటే ఇవన్నీ మనం గమనిస్తుంటే మాత్రం, అంటే హ్యాంగ్ చేసుకున్న తర్వాత కూడా మీరు వచ్చిన తర్వాతనే డోర్లు ఓపెన్ చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. యాజ్ పర్ రూల్ అంటే వాళ్ళకి నేను వచ్చిన తర్వాతనే డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడం అంటే లోపలికి వెళ్ళాలంటే తనమన్నారు. ఆ పిల్లలు ఒక తను అంటే డోర్ ఓపెన్ అయిపోయింది. డోర్ అయిపోయినా చూస్తే ఎదురుగా హ్యాంగింగ్ అయింది బాల్కనీలో. అంటే ఒకవేళ వెంటనే డోర్ ఓపెన్ చేస్తే చందు బతికే అవకాశాలు ఏమైనా ఉంటున్నాయా? ఇక్కడ నుంచి 9:45, 10కి వెళ్ళాడు సార్. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఫోన్ చేసి ఏం లేదు, వాచ్మెన్ చెప్పాడు లోపలికి వెళ్ళాడు, డోర్ పెట్టుకున్నాడు, దాని తర్వాత నుంచి తీయలేదు. డోర్ తీస్తే బతికి ఉండేవాడు, ఏమైనా తెలిసేవాళ్ళు. లేకుంటే ఇది అయిపోయినాక అప్పుడే మాకు 10, 11, 12కే తెలిసేది మాకు. మేము ఈ పిల్లలు పోవడం పట్ల అక్కడ ఉండడం తెలిసింది, మేము ఈ పిల్లల్ని అక్కడ పంపకపోతే మాకేం తెలియదు. మీకు తెలియదు, మాకు తెలియదు. వాచ్మెన్కి వచ్చి ఒక్కరికే తెలుసు, వచ్చిండు లోపల ఈ టైంకి పోయిండు అంతవరకు తెలుసు, కానీ సెకండ్ పర్సన్కి ఎవరు తెలియదు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి అతను ఇన్ఫామ్ చేశాడు, సార్ ఉదయం ఒక వెళ్ళాడు ఇంట్లోకి 502 నంబర్లో వెళ్ళాడు, ఇంత డోర్ తీయలేదు, దానివల్ల మీరు కొంచెం వచ్చి ఏదైనా చేయడం చెప్పని జరగడంతో 3 కానిస్టేబుల్ వచ్చారు. నేను పోయేసరికి 3 కానిస్టేబుల్ వచ్చారు. సో ఏమన్నారు కానిస్టేబుల్, మీరు ఏమవుతారు మేడం, మీరు నాకు కొడుకు అవుతాడు, నేను తండ్రి అవుతాడు, సరే డోర్ తీయమని చెప్తే అదైతే కాలుతో ఒక తడ్డు తన్నాడు. డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ బాల్కనీ హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా ఉన్నది. కాళ్ళకు ఒకటి సన్న తెల్ల బట్ట కట్టి ఉన్నది. అంటే ఇదొకటి క్వశ్చన్ మార్క్ ఉంది ప్రతి దాంట్లో, అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థం కాలేదు. కాళ్ళకి ఆ బట్ట ఏంటిది, ఏదో శారీ అట్లా బట్ట, చీర బట్ట, ఫాల్స్, లేడీస్ ఫాల్స్ ఉంటాయి కదా సార్, అటువంటిది కట్టి ఉన్నది కాళ్ళకి. ఇట్లా ఉంది కాళ్ళు, ఇట్లా కట్టి దానికి బట్ట కట్టి ఉన్నది. అది ఇలా ఉన్నది కాళ్ళు, దీనికి బట్ట కట్టాడు. అది ఎవరు కట్టారు,
ఎట్లా చేసుకున్నారు, మళ్ళీ లోపలికి వెళ్ళి గొల్లం పెట్టుకున్నాడు. మేము పోదామంటే పోలీసులు లోపలికి పోనీయలేదు. ఎక్కడికి వెళ్ళి చేసారు, ఎవరైనా చేశారా, ఎక్కడ ఇతనే చేసుకున్నాడా, మరి అది ఎక్కడ వచ్చిందని మేము అడిగాను. సార్ ఇప్పుడు టైం చాలా అయిపోయింది, దానికి మనము ఫోటోలు తీసాము, ఎంక్వైరీ చేద్దామని చెప్పి పోలీసు నన్ను జరపడం జరిగింది. నన్ను రూమ్ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆ ముగ్గురు పిల్లలు బాడీ దించారు, బెడ్షీట్లో పడుకోబెట్టి షర్ట్ ఓపెన్ చేసి ఇంకెక్కడ దెబ్బలు ఉన్నాయి ఏదని చూశారు. ఎక్కడ దెబ్బలు ఏమీ లేవు, ఏమి లేవు. ఒక తాడు ఉన్నది, ఒక తాడు నాకు తీసి ఇచ్చారు. ఉంగరాలు ఉన్నాయి, అవి వెళ్ళలేదు. అక్కడి నుంచి పోస్ట్ మార్టం పంపడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగినాక ఇచ్చారు. అవి డూప్లికేటే, అవి ఏం పనికిరా పడేసడం జరిగింది. అని ఒక తాడు మాత్రం అక్కడే ఇచ్చారు పోలీసు వాళ్ళు. ఓకే, ఆ విధంగా జరిగింది. సో ఇంకోటి క్వశ్చన్ ఏమొస్తుందంటే జనాలలో అందరికీ, సో తను మొన్ననే యాక్సిడెంట్ అయింది, సో కొంచెం ఇక్కడ నర్వస్కి ప్రాబ్లం ఉండే, మరి అలాంటి వ్యక్తిని మీరు బయటికి అంత ఈజీగా ఎలా పంపించారని చెప్పి కూడా మాకు 16వ తారీఖు రోజు వచ్చింది సార్. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ 3వ రోజు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ జరగడం పెట్టుకున్నాం. వీని గురించే మేము 10 మంది సమక్షంలో మాట్లాడదాం, ఎందుకు ఏం చేస్తున్నాం, అయిపోయింది, మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది, ఎందుకు పోతున్నాం మళ్ళీ అదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇటువంటి పని చేశాడు. నేను చేసుకుని అలా అని చెప్పాడు, పోవద్దని చెప్పాం. వినేవాడు కాదు. 2 నిమిషాలు ఇక్కడ ఉంటే 2 నిమిషాలు ఇంకెక్కడో చేరుతాడు. మా మాట చాలా రోజులు వినక మాతో మాట్లాడడం జరగడం లేదు, మా మాట వినడం జరగడం లేదు, భార్య దగ్గరికి కూడా రావడం లేదు, పిల్లల దగ్గర కూడా రావడం లేదు. కానీ వాళ్ళకు 30,000 ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చుల మందము, రెంట్కి, ఫుడ్కి, స్కూల్ ఫీజు, ఆటో ఫీజు చేరుస్తుండు ఫోన్పేలో. ఓకే, అంటే ప్రతి నెల ఇంటికి వస్తాడు కానీ ప్రతి నెల 30,000 వేస్తున్నాడు, ఫోన్పేలో చేస్తున్నాడు వాళ్ళ ఖర్చులు ఒకరికి. ఓకే, అంటే ఆల్రెడీ శిల్పతో తను 3 సంవత్సరాలు వెంటపడ్డాక కూడా 12 సంవత్సరాల నుంచి వెనుకబడ్డాడు, చేసుకున్నాడు. మేము వద్దన్నాము, నాకు ఇష్టం ఉంది డాడీ, మేము చేసుకుంటామంటే ఒక 2 సంవత్సరంలో మేము వద్దు అన్నాము. మీరు వద్దంటే సరే నేను బయటికి వెళ్ళిపోతా అంటే సరే నువ్వు కాదుకున్న తర్వాత ఇక్కడ మొన్న ఒక సొసైటీ అయింది ఇట్లా సేమ్. ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత నేను కూడా ఏమైనా చేసుకుంటాను మాకు భయంతో, సరే నీ ఇష్టం అని చెప్పి మంచిగా అందరి సమక్షంలో పెళ్లి జరిపించాం 100 మంది మధ్యలో. అంటే అమ్మాయి కూడా వేరే కులం అంట కదా? అవును సార్, మా అమ్మాయిది. ఓకే, మీదేది వాళ్ళ? ఓకే, అంటే ఇంట్లో ఒప్పించి మరి మేము ఇంట్లో ఒప్పించి మరి చేసినాం. చేసిన తర్వాత ఆమెతో ఉండాలి కదా, 2 పిల్లల వరకు మంచిగా ఉన్నాడు. 390 సీరియల్ స్టార్ట్ అయింది, ఈయన పోవడం జరిగింది సార్. జరిగిన తర్వాత ఆమె దాన్ని కొంచెం కొంచెం ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటే ఇక్కడ వరకు దారి తీసేది, ఆత్మహత్యలు 2 చేసుకోవడం. అంటే ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు. అంటే ఇంకోటి ఏంటంటే సీరియల్ మొత్తంలో సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించి కూడా సినీ పరంగా చూస్తే వాళ్ళిద్దరికి అఫీషియల్గా మ్యారేజ్ అయిందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఫొటోస్ పంపించారని చెప్పినాం. అలాంటివి మీకేమైనా వచ్చాయా? మాకు మేము అడిగిన ఏంటిది రా ఇట్లా వచ్చిందంటే అంటే నేను చేసుకున్నాను, నేను లేదు డాడీ నేను చేసుకోలేదు. ఆమె డైరెక్ట్ చెప్పడం జరిగింది, పవిత్ర మేము పెళ్లి చేసుకున్న అంకుల్ గారు మేము మాకు చెప్పడం జరిగింది. ఫోన్ చేస్తే ఏంటిది అమ్మ ఇట్లా అంటే ఇట్లా ఫోటోలు వేస్తున్నారంటే, అంకుల్ గారు మేము గుడిలో ప్యాన్ చేసుకుని ఎంతమంది ఉన్నారండి, ఎవరు మీరు 2 చేసుకుంటే ఎట్లా జరుగుతుంది, మీ ఏజ్ ఎక్కడ అతని ఏజ్ ఎక్కడ? లేదండి మేము చేసుకున్నాము గుడిలో. గుడిలో చేస్తే ఎవరు నమ్ముతారు, మనం ఎవరి దానికి రెస్పాన్సిబిలిటీ ష్యూరిటీ ఏమున్నది అని మేము అడగడం జరిగింది. మేము మా కొడుకును మందలించారు చాలాసేపు. అది డాడీ నా ఇష్టం, మీరేమైనా పెడతారా, మీరేమైనా చూస్తారా, మాకేమైనా ఇస్తారా అని చెప్పి ఉల్టా మా మీద ఎగబడడం జరిగింది మా కొడుకు. అంటే పవిత్ర మిమ్మల్ని కలవడం జరిగింది, ఎప్పుడైనా మీతో మాట్లాడాలి? మీ ఫేస్ కూడా వచ్చి సేమ్ ఈ ఫోటోలో మొబైల్లో చూడడం జరిగింది, కానీ డైరెక్ట్ ఇట్లా ఎదురు బదురు చూసుకోవడం లేదు, మాట్లాడుకోవడం జరగలేదు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది తను పవిత్ర? 390 సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుండి. మరి అప్పుడు వీళ్ళ వైఫ్ శిల్ప గారు ఏమన్నా చెప్పి ఆమె కూడా చెప్పింది, కొట్టేవాడు, తాగికొచ్చి తిట్టేవాడు, కొట్టేవాడు, చాలా హింసలు పెట్టేవాడు. ఆఖరికి ఆమె తీసుకొచ్చింది, ఉండు ఎక్కడైనా ఉండు, ఇక్కడ రాక ఇక ఉంటే ఎక్కడైనా ఉండు, ఇక్కడ ఎందుకు ఉంటే అక్కడ నిమ్మలంగా మంచిగా ఉండు, ఇక్కడ రాకు ఇక నువ్వు రావడము పోవడము 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి రావడం ఏంటి, కొట్టడం ఏంటి, తాగడం ఏంటి, తినడం ఏంటి అనేసి. అంటే వాళ్ళు కూడా మీతో పాటు ఉండేవాళ్ళ? ఎవరు వాళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ రెంట్కునేవారు వాళ్ళు. మేము బ్యాక్ సైడ్ రెంట్కుంటేవారు ఇంట్లో. సో మీతో వచ్చి చెప్పడం జరిగిందా శిల్ప ఎప్పుడన్నా ఇట్లా ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు టార్చర్? ఈమె మాకు దగ్గరకు వచ్చి మీరు అడగరా, మీరు చేయరా అనేసి మాకు ఈమె చెప్పడం మాకు జరిగింది. అంటే మేము చేస్తామమ్మా, మేము చెప్పి మేము ముసలోళ్ళమైనాము, మమ్మల్ని దున్య మాటలు తిట్టడం జరిగింది. ఆమె ఉంది, ఆమె కూడా ఏం చేసేది ఆఖరి కన్నా మొన్న కూడా 16 ఉండు అక్కడనే ఉండు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నావు, ఎక్కడో ఒక చోటు ఉంటే మాకు కూడా మంచిగానే ఉంటుంది, నీకు మంచిది వాళ్ళకు మంచిది అందరికీ మంచిది అని మేము చెప్పడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. గత 2 రోజుల క్రితం చూసుకుంటే సో సీరియల్ యాక్టర్ చందు ఆత్మహత్య చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత కూడా అంత్యక్రియలు ఇక్కడ తన నివాసం దగ్గర కూడా పూర్తయినాయి. సో తర్వాత చూసాం వాళ్ళ మదర్ ఒక ఆవేదన, ఎందుకంటే ఒక కొడుకుని కోల్పోయిన
బాధలో ఆ తల్లి అవుతుంది. సో మనం ఇంటర్వ్యూ చేయొద్దు కానీ సో ఆ తల్లి ఆవేదన ఎవరు తీసుకురాలేదు. ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది ఉన్నా కూడా తన కడుపులో పుట్టి నాకు కొడుకుని ఎవరు తీసుకెళ్ళాలి కాబట్టి సో మాట్లాడదాం. ఆ తల్లి నిజంగా ఆ తల్లి ఆవేదన తీసుకుంటే ఎవరికి ఇలాంటి బాధ రావద్దు. సో మాట్లాడొద్దు, ఇంటర్వ్యూ తీసుకోవద్దు కానీ సో తల్లిది వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయం కూడా కోరుకుంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. సో మాట్లాడదాం, మా తల్లి బాధను మనం చూడొచ్చు. అమ్మా నమస్తే అమ్మా. తిన్నావమ్మా? తిన్నారా? ఇట్లా ఎట్లున్నావమ్మా ప్రజెంట్ ఇప్పుడు? పర్లేదైనా వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయండి. పిల్లలకు మేము వయసు అయిపోతుంది, మాకు షుగర్ ఉంది, పీపుల్ అన్ని ఉన్నాయి నాకు. ఆ పిల్లలు చిన్నలు, ఆ తండ్రి లేదు, ఆ తండ్రికి ఏమన్నా సాయం చేయండి, మాకు అదే కోరుకుంటున్నాము. అంటే ముఖ్యంగా అమ్మా ఎంత మంది వచ్చినా పోయినా సో ఒక కొడుకుని కోల్పోయిన బాధ ఒక తల్లికే ఉంటుంది. సో అది తెలుసు మనకి. ఎలా ఉండేవాడు చందు మీతో చిన్న ఉన్నప్పుడు? చాలా బాగుండేవాడు, చాలా మంచివాడు. ఏమంటే పవిత్రతో మన అమ్మ అనేది లేదు, పిల్లలు ఓడిపోయారు. అంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఇంటికి వస్తారు. మా కొడుకు చాలా మంచివాడు, ఏదున్నా ఎందుకంటే ముఖ్య కారణం అట్లా చేంజ్ కావడానికి ఎందుకైనా మాకు పిల్లలు సపరేట్ ఉంటారు, మేము సపరేట్ ఉంటాం. ఇష్టపడి చేసుకున్నా ఆయన సరే అని చేసిన ఇంకేం చేయాలని. 20 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయిని కూడా కులానికి వ్యతిరేకంగా కూడా పెళ్లి చేశారంట మీరు? ఆయన ఇష్టపడ్డ భార్య చేసిన ఇంకా నేనేం చేయాలి? కావాలన్న భార్య చేసినప్పుడు నీ భార్య నువ్వు చేసుకోకుండా నేనేం చేయగలుగుతాను? అదొక మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చి మా సంస్కారం అంతా ఖరాబ్ చేసేసి ఇల్లంతా రోడ్డు మీద పడేసి అన్నదమ్ముల కొట్లాట, మా అయ్య కొడుకు కొట్లాట, తల్లి కొడుకు కొట్లాట మధ్యలో పెట్టేసి దానికోసం మేము ఎంత బాధపడుతున్నామో మేము నరకం అనుభవిస్తున్నాం. మా పిల్లలు ఏమైపోతారో అని బాధింది. నా కొడుకు చెట్టు అంత కొడుకు వేయండు, నా మనమరాలు ఎట్లా బతుకుతారు? అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అంతేనా? చందు కొంచెం సైకోయిజం ఎక్కువ చూపిస్తాను అంటారు. బాగుంటాడు, అదంతే. అంటే చూడడానికి ఒక కింగ్ లాగా ఉంటాడు, బాడీ అట్లా కనపడతాడు, అంత మంచోడు వాడు. సడన్ గా ఇట్లా ఈ సూసైడ్ ఆత్మహత్య చేసుకుని చాలా ధైర్యవంతుడు అని చెప్పి కూడా ధైర్యవంతుడు, కానీ అది ఎట్లా జరిగిందో మాకు అర్థమవుతుంది. అది ఎందుకు మళ్ళీ నాకేం పెరుగుతానమ్మా, నేను ఎందుకు చచ్చిపోతా అన్నాడు. అది నమ్మేసినాం. అంటే తను బెంగళూరు పోయేటప్పుడు మీకు చెప్పిపోయినారా? కార్ యాక్సిడెంట్ అయినప్పుడు? కార్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు పోయేటప్పుడు చెప్పాలి, వచ్చేటప్పుడు చెప్పింది. యాక్సిడెంట్ అయినాక 1 గంటకి చెప్తే ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే 7 అయిందంటే బెంగళూరులో అన్నాడు. 1 గంటకి ఫోన్ చేస్తే మేము ఎక్కడన్నా పోతాం ఆడలో అటు ఇటు తెల్లని దాకా తిరిగిన మాడికి ఇంట్లో కిరాయి ఆడుంది, మేము తిరిగిన మాడికి 4 గంటలకు 10-20 నిమిషాలకు పవి చచ్చిపోయింది అని. నా కాళ్ళు వెళ్తలేవు నువ్వా అలా అని అంటే సరే చెప్పని పిల్లలు కొట్టి అడిగితే నాకు దెబ్బలు తాకినవి, పవి చచ్చిపోయింది అని. సరేలే అక్కడ ఆసుపత్రి ఎక్కడ ఉందో ఆసుపత్రిలో ఎవరికైనా ఫోన్ చేసి ఆసుపత్రి పోండి అని చెప్పి సరే అని చెప్పింది. అలాంటి లోపల ఏమన్నా మీరు ఎవరు రాకండి అని చెప్పింది. మేమే 5 ఏళ్ళ నుంచి నేనే దూరం పెట్టినా మాకు నచ్చక. అంటే 5 ఏళ్ళ నుంచి దూరం పెట్టాలని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు సాధ్యమైందమ్మా? మనసు ఒప్పిందా పెట్టాలి? మనసు ఒప్పిందంటే ఇప్పుడు వాడు ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా. ఆ పసుపు కుంకుమలన్నీ ఉంటాయి అనుకున్నారు ఆనాడు నుంచి. ఈనాడు దూరం పెట్టిన కొడుకు పసుపు కుంకుమ కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు బతుకు బయటకు వెళ్తా కూడా ఎత్తుకుంటుంది. తిరిగి వయసు మంచి ఒకడు పెళ్ళాము అట్లా అనుకున్నా కానీ ఇట్లా చేశాడని అనుకోలేదు. ఎప్పుడు మీతో చివరిగా మాట్లాడింది? లాస్ట్ మాట్లాడి ఇంకా అప్పుడు యాక్సిడెంట్ అయినాక మాట్లాడిన మాటనే నాకు. ఏమన్నాడు అప్పుడు? యాక్సిడెంట్ అయిందమ్మా, నా కాళ్ళు లేస్తే లేవు అన్నాడు. మళ్ళీ ఇంకా తిరిగిపోయిందని మీరు ఎవరు రావద్దు అన్నాడు. అంతే. ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడలేదు, దెబ్బలు తాకి. అంటే చందు ఎప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నా అంటే ఒక కొడుకు కంటే తండ్రితో కన్నా తల్లితో అనుబంధం ఎక్కువ ఉంటుంది. బాగా మాట్లాడుతున్నా, అన్ని విషయాలు చెప్పుకుంటున్నా ఒకప్పుడు. కానీ ఏమంటా అది అప్పటి నుంచి మాట్లాడలేడు. ఏంటంటే నాకు అడ్డగోలుగా తిప్పేస్తుంది, నాకు నచ్చకపోతుండే ఈ బుద్ధి అంటే. అంటే మా అమ్మ ఇట్లా తిప్పేస్తుంది దాన్ని, వాళ్ళు అదేమి చెప్పుతుండో
నన్ను తిట్టింది మీ అమ్మ అని చెప్పు నేను మాట్లాడు చాలా మంచిగా మాట్లాడుతూ షూటింగ్ పోయేటప్పుడు నేను చాయ్ వస్తుంది చెప్పిపోతుండే షూటింగ్ అప్పుడు పరిచయం ఫస్ట్ నాకు చెప్తుండే పిల్లలకు చెప్తుండే అంత మంచి వ్యక్తి అట్లాంటి అంటే ఈ అమ్మాయి ఎప్పుడైనా మీకు కాల్ చేయడం జరిగిందా పవిత్ర? పవిత్ర కాల్ చేస్తుండే ఈ కొట్లాట అయితే అక్కడ వచ్చిందా చందు అని మా ఆయన కాల్ చేస్తే మా ఆయన కలిసి మొన్న లాస్ట్ టైం మేము తిట్టేసాం బాగా తిట్టినాక కూడా దానికి కోపం మా కొడుకు దాన్ని తిట్టిండ్రు కదా నేను మీతో మాట్లాడేగా అట్లా మాకు నచ్చని పని చేస్తే మాకు తిట్టకుండా ఏం చేస్తాం చెప్పు. మేము మర్యాదతో మంచిగా బతికిన వాళ్ళు మా కుటుంబం పేద కుటుంబమైనా మేము ఒక పద్ధతి తిరిగి బతికినాము. మా కొడుకులను అట్లా ఉంచిన మాకు ఇట్లా చిల్లర బుద్ధులు అంటే మాకు నచ్చాయి. తెలుసు వానికి మా అమ్మ తిట్టేస్తుంది ఇట్లాంటిది అంటే నచ్చదని అట్లా చేసేసాను. ఓకే అంటే నెలకి ఇంటికి కూడా ఫోన్ పే 30,000 పంపిస్తుండే పిల్లల ఫీజు నా దగ్గర లేడు కదా పెళ్ళమ్మ కూడా ముచ్చటది ఇంకా అక్కడ ఒకసారి ఇంటికి వస్తుండే కూర్చుంటే ఇప్పుడు 2 నెలల నుంచి మా ఇంటికి కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు అమ్మాయి ఆ శిల్ప అనే అమ్మాయి అక్కడే ఉంటుంది ఒకటే ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఇక ఆడకు వస్తుండే ఎంత ఆడ పెడుతుండే తింటుండే పోతుండే శిల్పతో మాట్లాడకపోతుండే ఇంకా పిల్లలతో జర మాట్లాడుతుండే దగ్గర తీసుతుండే గమ్మున వెళ్ళిపోతుండే నైట్ వరకు వెళ్ళిపోతున్నాను. పిల్లలకి ఎక్కువ లేదా తండ్రితో నా బంధం? అది బంధం ఉంది కానీ ఆడు ఏమనుకుంటుండో మళ్ళీ దూరం పెడితే మంచిగా దగ్గర తీస్తే ప్రేమలు అయితే కానీ పిల్లలకి తండ్రి మీద చాలా ప్రేమ. ఏమంటూ నాన్న ఎక్కడ నాన్న కాల్ చేయి నాన్న రమ్మని అంటే చూస్తున్నా మా పిల్లలు చూస్తుంటే కూడా ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న ఏజ్ ఎంత క్యూట్ ఉన్నారు ఆ పిల్లలు. ఎంత బాగున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నా అంటున్నా అమ్మమ్మ నానమ్మ నాన్న అని? నాన్న రాదు నాన్నమ్మ నాన్నమ్మ నాన్న కాల్ చేయి నాన్నమ్మ కాల్ చేయి అంటున్నా బాబు ఇప్పుడు కూడా అంటాడు. అక్కడ పోయిండు నాన్నమ్మ నాన్న కాల్ చేయి నాన్నమ్మ నాకు ఫోన్ చేయరాదు నాన్న తాతయ్య చేస్తాడంటే తాత కాల్ చేయి నాన్న అట్లా అనుకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే సడన్ గా ఈ ఇన్సిడెంట్ అయింది ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయారు అన్నప్పుడు మీకేమనిపించింది? మాకు ఎందుకు ఇట్లా అయిపోయిండు దేనికి వాళ్ళు చచ్చిపోను అని చెప్పినోడు ఇట్లా ఎందుకు అయింది దేని వల్ల అనిపిస్తుంది. కానీ ఏం అనలేకపోతుంది చెప్పలేకపోతున్నాం ఈ బాధల. గొడవలు ఎక్కువ పడుతుండే వాళ్ళ మీతో? రాతని పడుతుండే పెళ్ళానికి మొగనికి అవుతుంది ఏ ఆడదానికన్నా అవుతుంది కదా ఏ ఆడది ఒప్పది కదా. నేను కూడా ఒక ఆడదాన్ని ఇప్పుడు నేనైనా ఒక్కొక్కతో మాట్లాడుతూ నేను ఎట్లా ఒప్పుతా అది నా బిడ్డ ఎంతనో అదంతా అట్లాంటప్పుడు మనం ఎట్లా ఒప్పుతాం చెప్పు. అదే ఆ పరిస్థితి నా బిడ్డకు వస్తే నేను ఒప్పుకుంటున్నా ఖర్చు ఎట్లా ఆ పిల్లలకు మేము ఇప్పుడు కొనియాలంటే ఎట్లా పిల్లలకి స్కూల్ ఫీజులు అయినా మంచిగా బట్టలు వేసుకోగానే వాళ్ళు రోడ్డు గోలు వేసుకుంటున్నావు ఏం వేసుకుంటున్నావు బంగారు అనుకుంటున్నారు మీరు. బంగారు ఎక్కడైనా మరి మళ్ళీ ఇవాళ రేపు గోల్డ్ కొనేటట్టుందా? 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనేటట్టుందా? గోల్డ్ లెక్క రోడ్డు గోల్డ్ దొరుకుతున్నాయి. అవి సంతోషంగా గోల్డ్ అనుకొని ఆస్తులు ఉన్నారు అనుకుంటారు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఎట్లా అనుకుంటున్నారు? మేము గోల్డ్ వేసుకున్నామని ఎట్లా అనుకుంటున్నారు? తులం కొనాలంటే 1,00,000 రూపాయలు కావాలా? మళ్ళీ 1,00,000 రూపాయలు ఎడకంగా 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొంటుండా ఇల్లు గడుపుతాడా? అవునా కదా. మరి పిల్లల చదువులకు ఏమైతుంది? లక్షలు అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. మళ్ళీ మేము ఆ రోజులలో తక్కువ చదివించినాము. మేము ఆస్తులు సంపాదించుకున్నాం మా పిల్లలు ఆస్తులు అనుకున్నాము పెంచినాం. ఇప్పుడు వాళ్ళు మాత్రం అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే స్కూల్ ఫీజులు కట్టాలి, బర్త్డేలు వస్తే బర్త్డేలు చేయాలి, పండుగలు వస్తే బట్టలు కొనాలి, పెద్ద పరిశ్రమ ఇంటికి రాయి కట్టాలా. సొంత ఇల్లు ఎవరు కొంటారు? వాళ్ళ ఖర్చులు వాళ్ళకి సరిపోతున్నాయి కదా. సో ఈ సమాజానికి అది మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. చందుకైతే ఆస్తులు లేవు, చందు మాత్రం మంచిది అంతే. అవునా కదా. చందుకు ఆస్తులు ఉన్నాయి కానీ ఆయన ఏదో గంభీరంగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, యాక్టర్ అయ్యిండు అని సంపాదన ఉన్నదని అనుకుంటున్నారేమో ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అంటే చూసినవి మాత్రం నమ్మొద్దు, వాస్తవాలు తెలుస్తేనే నమ్మాలి. ఎవరో చెప్పింది నమ్మొద్దు. మా పరిస్థితిని చూసి మీరు నమ్మిండ్రు కదా, మా ఇల్లు చూసి నమ్మిండ్రు. గ్రౌండ్ కి వస్తే అర్థమైంది. వాస్తవంగా నేను కూడా చూసినప్పుడు చందుకు ఎన్ని పైసలు ఉన్నావు ఎంత అనుకున్నా. కారు కొనగానే గొప్పవాడు కాడు, దాని వెనకాల ఎన్ని ఉన్నాయో తెలుసు. అవును కదా. అవును వాస్తవం. అవును
నేను కారు కొనడం సంతోషపడుతున్నా అక్కడ కట్టేదాకా అది తేరితేనే అది మన కారు. కారు కొన్నంత మాత్రం గొప్ప కాదు, దాన్ని పోషించేవాడు గొప్పవాడు అంటావు. నువ్వు కారు కొనగానే పెళ్ళానికంటే ఎక్కువ కారుని చూడాలా జౌలా. అవును అవునా కదా, రెండో పెళ్ళం లెక్కనే కదా కారు. అవును పెళ్ళాన్ని పక్కన పెట్టి పెళ్ళాన్ని తినబెట్టాలని 100 రూపాయలు పోతాయి, కారుకి అయితే 1000 రూపాయలు కావాలి. అవును మరి అది ఎందుకు తెలుసుకుంటలేదు? పెళ్ళం ఒకప్పుడు తినకుండా ఉంటది, కార్లో డీజిల్ పోసినా పోతుంది, కారు లేకుంటుంటదా? అవును ఇవాళ సోకు చేయగానే అయిపోతుంది కదా. అవును పెళ్ళాము లేదంటే నీళ్ళు తాగానే పండుకుంటది, జోలో 1000 రూపాయలు పెట్టుకుంటే కారు నడపాలి, స్తోమత తగ్గట్టు ఉండాలంటావు. సోమత తగ్గట్టు ఉండాలా. ఇవాళ కారు కొన్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, ఉంగరాలు పెట్టుకున్నా గొప్ప మనిషి అని అనుకోద్దు. ఎప్పుడు తెలుసుకుంటేనే అది గొప్ప మనిషి. చూసిన వాళ్ళు వాస్తవాలు నమ్మాలి, గొప్ప వాళ్ళు. ఓకే సో మీరు ఆయన చూసే గొప్ప ఆస్తులు మస్తు ఉన్నాయి అంటున్నారు, ఆమె సొంత ఇల్లు ఉంటే గిట్ల ఎందుకు ఉంటుంటే? అంటే ఆ చూసేది ప్రతిదీ నమ్మొద్దు, ఎందుకంటే గ్రౌండ్ కి వచ్చినాం కాబట్టి. సో చందు ఫ్యామిలీతో మనం మాట్లాడినాం, సో చందు వాళ్ళ మదర్ కూడా మనతో మాట్లాడింది, వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. సో చూసినవి నమ్మాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో కెమెరామెన్ విష్ణుతో అనిల్, హైదరాబాద్, సికింద్రాబాద్.